మంగళగిరిని వీడనున్న నారా లోకేష్. ఈ వార్త ఇప్పుడు చెడి చెప్పుడు కాకుండా సర్క్యులేట్ అవుతుంది. ఈ వార్త వెనుక దాగి ఉన్న అసలు కథను ఇప్పుడు తెలుసుకుందాం. 2019లో మొదటిసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారా లోకేష్ 5,000 ఓట్ల తేడాతో ఓటమి చెవిచూడటం జరిగింది. ఆ ఓటమి తర్వాత ఆయనపై అనేక రకాలుగా విమర్శలు గుప్పించారు. అటు సొంత పార్టీ నేతలు, ఇటు వైసీపీ శ్రేణులు లోకేష్ ని విమర్శలతో ముప్పేట దాడి చేశారు. కానీ లోకేష్ ఓటమి నుంచి గుణపాఠాన్ని నేర్చుకొని మంగళగిరిలో తన గెలుపు కోసం బోనమాలలో దిద్దడం స్టార్ట్ చేశారు. అలా ఆయన నాయకత్వంపై క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరికి ఓడిన చోటే గెలిచి నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని పంతంతో ఒక మొండివాళ్లాగా జనాల్లోకి వెళ్లి ప్రజాదరణను సొంతం చేసుకుని 5,000తో ఓడిపోయిన చోట 50,000తో తిరిగి వస్తానని ఛాలెంజ్ చేసి నిర్విరామంగా 5 ఏళ్లు కష్టపడి 2024లో చెప్పిన 50,000 కంటే ఇంకా అదనంగా అంటే అక్షరాల 90,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఇక ఆ గెలుపు చూసిన తర్వాత అపోజిషన్ చతికిలబడింది. ఇక మంగళగిరిలో నారా లోకేష్ ని ఢీకొట్టేవారు ఎవరు ఉండరని, ఇక ప్రతి ఎలక్షన్ లో మెజారిటీ లెక్కలు వేసుకోవడమే తప్ప ఓటమంటూ ఉండదని, మంగళగిరి గడ్డ లోకేష్ అన్న అడ్డా అన్నట్టుగా ప్రజల్లో ముద్ర వేసుకున్నారు ఈ అనతి కాలంలోనే. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే దీనికి పూర్తిగా భిన్నంగా మారింది. సడన్ గా తెరపైకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన లోకేష్ విత్ మంగళగిరి అన్న ఎపిసోడ్ కి పాత్ర వేసింది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 కొత్త నియోజకవర్గాలు అయితే ఏర్పాటు కాబోతున్నాయి. ఆ 50 కొత్త నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం రాజధాని అమరావతి ప్రాంతాన్ని కేంద్రీకృతంగా చేసుకొని ఏర్పాటైతే కాబోతుంది. ఆ నియోజకవర్గంలో నుంచి బరిలోకి దిగాలని లోకేష్ అయితే పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఉన్న తాడికొండ నియోజకవర్గంలోని మందడం, తుళ్లూరు అలానే ఇతర రాజధాని గ్రామాలను కలుపుకొని ఆ నియోజకవర్గాన్ని ఓసీ జనరల్ కోటాగా ప్రకటించి అమరావతి అనే నామకరణం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అలా రాజధాని నియోజకవర్గంలో ఎక్కువగా ఓసీ జనాభా ఉంటారు కాబట్టి అందులోనూ నారా లోకేష్ సొంత సామాజిక వర్గం వాళ్ళు మరీ ఎక్కువ. ఇక దీనికి తోడు రాజధాని సెంటిమెంట్ ఇవన్నీ కలగలుపుకొని గెలుపు ఫార్ములాని సెట్ చేసుకొని చంద్రబాబు నాయుడుకి ఒక కుప్పం ఎలాగో లోకేష్ కి అమరావతి అన్న బ్రాండ్ వచ్చేలాగా చేసుకుందామని ప్లాన్ వేస్తున్నారు. అన్ని అనుకున్నట్టు కుదిరితే వచ్చే ఎలక్షన్ లో నూతనంగా ఏర్పడిన అమరావతి నియోజకవర్గంలో మొదటి ఎమ్మెల్యేగా గెలిచి తన పేరుని అమరావతి చరిత్రపు పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖిద్దామని చూస్తున్నారు నారా లోకేష్. ఇలా అమరావతి వైపు మొగ్గు చూపడానికి మరొక కారణం కూడా ఉంది. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఉంటూ రాజధాని ప్రాంతాల్ని అభివృద్ధి పదంలో దూసుకుపోయేలాగా అహర్నిశలు శ్రమించి తన బ్రాండ్ ని అలానే అమరావతి బ్రాండ్ ని పెంచేలాగా ప్లాన్ వేసుకుంటున్నారు. అలానే ఆయన అమరావతికి వెళ్తూ తాను గెలిచినటువంటి మంగళగిరి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య కేంద్ర బిందువుగా ఉన్న మంగళగిరిని అన్ని విధాలుగా డెవలప్ చేసి దీని ఒక సుందరమైన స్మార్ట్ సిటీగా మలచి తన పనితనం ఏంటో రాష్ట్రం మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ మంగళగిరిని వీడినా ఇక్కడ మళ్ళీ వైసీపీ గెలవకుండా టీడీపీ ఇమేజ్ ని పెంచుదామని చూస్తున్నారు. 2019 ముందు వరకు మంగళగిరిలో ఎప్పుడూ సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న పద్మశాలిలే వారి హవాను చాటుతూ వచ్చారు. కానీ 2019లో రెడ్డి సామాజిక వర్గమైన ఆర్కే, ఇక 2024లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన లోకేష్ గెలిచి పద్మశాలిల హవాకి తాళం వేశారు. ఇక మళ్ళీ ఆ ఫార్ములాని లోకేష్ సెట్ చేస్తారా? ఒకవేళ టీడీపీ పద్మశాలిలని బరిలోకి దింపితే వైసీపీ కూడా అదే సామాజిక వర్గాన్ని బరిలోకి దింపుతుందా? అలానే జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది? ఒకవేళ వైసీపీ రెడ్డి సామాజిక వర్గాన్ని పోటీకి పెడితే గెలుస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు అలానే మిగిలి ఉన్నాయి. కాలం ముందుకు కదిలే కొద్దీ ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయా లేక కాలగర్భంలో కలిసిపోతాయా అన్నది చూడాలి. మరి లోకేష్ అమరావతి ఎమ్మెల్యేగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా లేక మంగళగిరి ఎమ్మెల్యేగా ఉండాలని అనుకుంటున్నారా? ఒకవేళ లోకేష్ మంగళగిరిని విడితే మళ్ళీ ఈ గడ్డ వైసీపీ సొంతమవుతుందా? వీటిపై మీ అమూల్యమైన కామెంట్లను జత చేయండి.